ఆర్ఎస్ఎస్ ఒక హిందుత్వ సంస్థ, అది నిజమేనా సార్ అది? ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో ఆర్ఎస్ఎస్ లో హిందుత్వం అంత ఉందండి. నిజమా సార్ అది? అది చెప్తున్నా కదా, నేతి బీరకాయలు నెయ్యి ఎప్పుడన్నా ఎవరన్నా తీయగలిగారా? అవునండి, అవును, నేతి బీరకాయ విన్నారు కదా, తెలుసు. నేతి బీరకాయ అంటే దానిలో నెయ్యి ఎత్తుకున్నాం దొరకదు, ఓన్లీ పేరుకే అది నేతి బీరకాయ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంతేనండి. వాళ్ళు వేసుకునే వేషం నుంచి మొదలు పెడితే, భాష నుంచి మొదలు పెడితే మీ హిందుత్వం ఎక్కడా కనిపించదు. వాళ్ళు వేసుకునే డ్రెస్ అండి, ఇంతకుముందు చొక్కాను లాగా వేసుకునేది, అది హిందూ డ్రెస్సా? కాదు. వాళ్ళు చేసే కవాతులు రోడ్డు మీద వాటి మీద ఒక లాఠీ పట్టుకొని కర్ర పట్టుకొని చేస్తారు, అది హిందూ డ్రెస్సా? వాళ్ళు పెట్టుకునే టోపీ హిందూ డ్రెస్సా? పోనీ వాళ్ళు చేసే వేరే పనులు ఏదైనా కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, ఏ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కైనా వెళ్ళండి, అక్కడ వాళ్ళు అసలు ఒక పూజ కూడా చేయరు. ఓకే, ఏం ఉండదండి అసలు. అది ఒక మామూలు ప్రభుత్వం ఆఫీసు, లేకపోతే కమ్యూనిస్ట్ ఆఫీస్కి ఆ ఆఫీస్కి తేడా ఏముండదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఆఫీస్లో మీకు లెనిన్, మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో ఇలాంటి ఫోటోలు పెట్టుకుంటారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో ఈ డాక్టర్ హెడ్గేవార్, తర్వాత గోల్వాల్కర్ గురూజీ, వీళ్ళ ఫోటోలు పెడతారు. ఒక్కటి తేడా ఏంటంటే అక్కడ భారత్ మాత ఫోటో కూడా పెడతారు. భారత్ మాత మన హిందూ ఏముంది, అది ఎవరైనా తెలుగు మాత కూడా హిందూనే, ఆంధ్ర మాత హిందూనే, ఉత్కల్ మాత హిందూనే, మహారాష్ట్ర మాత హిందూనే. సో ఇది పెట్టారు. సో వాళ్ళు ఇది లేదు. రెండవది అదేమో మనకి కనిపించేది. ఇప్పుడు హిందుత్వం అనే మన ప్రజల్లో మన అనుకునే దాంట్లో హిందుత్వం అంటే ఏంటి అంటే హిందువులు మంచి చేయాలనే కదా. అంతే. వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. అంతకుముందు 30, 20, 30, 40 సంవత్సరాల నుంచి రకరకాల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కానీ భారతదేశం మన రాజ్యాంగంలో హిందువులకి సమాన హక్కులు ఇవ్వబడలేదు. అది వేరే సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే మళ్ళీ ఇందులో మాట్లాడితే చాలా ఎక్కువ. ఆర్టికల్ 25 నుంచి 30 ప్రకారము హిందువులకు సమాన, మైనారిటీతో పాటు సమాన హక్కులు ఇవ్వలేదు. అవునండి. దానికి ఉదాహరణ ఏంటంటే మన దేవాలయాలను ప్రభుత్వం కబ్జా చేసింది. అవునండి. కానీ చర్చిల్ని, మసీదులు అయితే కబ్జా చేయలేదు కదా. చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మనకు సమాన హక్కులు లేవు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు నిజంగా హిందుత్వవాదులు అయితే మరి ఈ దేవాలయాన్ని విడిపించాలి కదండి గత 10 ఏళ్లలో. అవును, విడిపించాలి, అందరికి అదే డౌట్. అయితే వాళ్ళు విడిపించరు, ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏంటంటే మేకవన్నే పులి అని ఒక సామెత మన మాట ఉంది తెలుగు. ఇంగ్లీష్లో వోల్ఫ్ ఇన్ షీప్ క్లాత్ అంటారు. అంటే ఏంది, మన తోడేలు అది మేక చర్మం వేసుకొని తిరుగుతుంది అన్నట్టు, మేకలాగా అది. అట్లాగే మన మేకవన్నే పులి, అంటే మేక రంగు వేసుకొని పులి తిరుగుతుంది. సంస్కృతంలో ఇంకా మంచిది అన్నట్టు, గోముఖ వ్యాఘ్రం అంటారు. ఓకే, అంటే ఏది, ఆవు ముఖంతోనున్న పులి. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కేవలం ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని హిందూ భాష మాట్లాడుతూ, అంటే హిందూ ఇమేజరీ అంటారు కదా, దేవుడు బొమ్మలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అని తప్పిస్తే వాళ్ళు హిందూ ధర్మానికి ఏ మాత్రము కూడా ఇంతవరకు ఏ మాత్రం కూడా మంచి చేయలేదు. వాళ్ళ వలన హిందూ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది తప్పిస్తే ప్రపంచం అంతా ఏమంటారు, ఓ హిందుత్వ ప్రభుత్వం అని మనల్ని హిందువులను బూతులు తిడతారు. కానీ వీళ్ళు చేసేది ఏంటి, ఏమి లేదు. మాకు అదే డౌట్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పానండి. ఇప్పుడు దేవాలయాన్ని విడిపించాలి కదా, మరి చర్చిలను వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, దేవాలయాల జోలికి. అది విడిపించకపోగా మొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వము 4 ఏళ్ల క్రితం 55 చార్ధామ్ దేవాలయాలు అంటారు కదా, వాటిని కూడా తీసేసుకుందండి గవర్నమెంట్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అది బీజేపీ ప్రభుత్వం, వేరే ప్రభుత్వం అయితే అది. ఆ తర్వాత కర్ణాటకలో మొన్న పోయింది కదా, అంత మొన్నటి దాకా ఉంది కదా, వాళ్ళు ఇంకా కొత్త దేవాలయాలు తీసుకొని చాలా ప్రయత్నం చేశారు. అది అందరూ గొడవ పెట్టేవాడికి మళ్ళీ ఆగిపోయారు. అంతేందుకు ఇప్పుడు అయోధ్య చూడండి, అయోధ్యను విడిపించాలని 500 సంవత్సరాల నుంచి హిందువులంతా పోరాడుతున్నారు. వీళ్ళు దాన్ని హైజాక్ చేశారు, అద్వానీ వీళ్ళు వాళ్ళ రాజకీయం కోసం రాజకీయం చేసి దాన్ని భ్రష్టు పట్టించారు. సరే, ఏదో సుప్రీంకోర్టు మొదటి ఆర్డర్ ఇచ్చింది. అదేమైంది, ఈ ప్రభుత్వము మొత్తం వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వ సంస్థగా దాన్ని తయారు చేసింది. అందులో ఉండేది ఎవరు,
అక్కడున్న కలెక్టరు, అక్కడున్న కమిషనరు, వాళ్ళు దాంట్లో ఉంటారు మా సభ్యులు. ఎవరినో ఒకళ్ళు పెట్టారు, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ చెంపత్రాయని వాళ్ళు పెట్టారు. కానీ వాళ్ళంతా మేనేజ్ చేసేది గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్. అంటే అది ఈవెన్ ఆ ఓ దేవాలయము, రామమందిరం దేవాలయం కూడా ప్రభుత్వం కిందికి పోయింది. సో కాబట్టి వీళ్ళలో నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో ఆర్ఎస్ఎస్ బీజేపీలో అంత హిందుత్వం కానీ హిందూతనం కానీ ఉంది. కాబట్టి నా అపీల్ ఏంటంటే హిందువులకి, అయ్యా మీరు చూడండి, ఉట్టిగా మాటలతోనే ఇప్పుడు చాలా మంది చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తాం. రాజకీయ నాయకులు ఎందుకు వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి కొంతమంది మతం గురించి వాడతారు, కొంతమంది ఇంకోటి వాడతారు. సో కాబట్టి ఇది హిందువులు దాని గురించి తెలుసుకోవాలి. ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని చోట్ల లవ్ జిహాద్కి సంబంధించి చట్టాలు చేస్తారు. మైనారిటీలని తొక్కిపెట్టే ప్రయత్నమే అది హిందుత్వం ముసుగులు బీజేపీ ఆడుతున్న నాటకం అని చెప్పి దళిత సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ మనిషి ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అనేది నువ్వు అనుకోవచ్చు, బట్ ఎదుటివాడు ఇలా ఉండాలి అని మీరు ఎలా చెప్తారు అని అంటారు. దీని గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు అన్న పాయింట్ లోనే ఉంది, మైనారిటీ ఎదుటి వాళ్ళు మీలాగే ఉండాలని ఎందుకు అనుకోవాలి అని చెప్పేసి. ఈ దేశంలో 1% తో స్టార్ట్ అయిన ఇస్లాం స్వతంత్రం వచ్చేప్పుడు 1.5% ఉన్న ఇస్లాము ఈ రోజున 20%కి వచ్చిందండి. 1.5% పాపులేషన్ ఉన్నప్పుడు వాళ్ళు మైనారిటీ అన్నారు, ఓకే, అల్పసంఖ్యాక వర్గాలు. కానీ దేశంలో 20%కి వచ్చిన తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ అవ్వాలి కదా. ఇప్పటికి కూడా మైనారిటీ డ్రామా ఏంటిది? పోనీ ఎదట వాళ్ళు మీకు నచ్చినట్టే ఉండాలా అంటున్నారు. మేము అడిగేది ఒకటే, గోమాంసం తినొద్దని అడుగుతాం, ఎందుకంటే గోవుని మేము పూజిస్తున్నాం కాబట్టి. కానీ మరి వాళ్ళు మేము ఇస్లాం నమ్ముతున్నాం కాబట్టి మీరు అందరూ ఇస్లాంనే నమ్మాలని బలవంతంగా రుద్దుతుంది ఎవరు? ఏమి రుద్దకుండానే 20% పాపులేషన్కి వచ్చారా వాళ్ళు? ఏమి రుద్దకుండానే ఈరోజు క్రిస్టియన్స్ ఇంత పర్సెంటేజ్ ఉన్నారా? మరి వాళ్ళందరూనేమో మా మతంలాగా మేము పాటించే మతాన్ని అందరూ పాటించాలి, మేము నమ్మే దేవుడిని అందరూ నమ్మాలి అని చెప్పేసి అంటే మాత్రం ఎవరికి తప్పు అనిపించదు, ఎవరికి నొప్పి అనిపించదు. మేము మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం మా అమ్మల్ని కాపాడండి, మా అక్క చెల్లెల్ని కాపాడండి అని మేము అడుక్కుంటే మాత్రం అది మతపరమైన విద్వేషమా? అంటే మా ఆడపిల్లల్ని బాబు మీద కన్నది మీ పక్కల్లోకి పంపటానికని ఫ్రీగా పక్కల్లోకి పంపుతూ ఉంటే మీకు సమానత్వం ఇచ్చినట్ట? మీకు సమానత్వం ఇవ్వటం కోసం ఆడపిల్లల్ని పక్కలోకి పంపాలంటే నా బొక్కలో సమానత్వం మాకు అక్కర్లేదు. మేము మెజారిటీలుగా బతుకుతాం, మెజారిటీల ఆత్మగౌరవాన్ని నిరూపించుకుంటాం. ఓకే, బీజేపీ అంటే హిందుత్వానికి బీజేపీకి, సనాతన ధర్మానికి బీజేపీకి సంబంధం లేదు. బట్ సనాతన ధర్మం మేము కూడా మనం చూసినట్టయితే గత కొద్ది రోజులుగా దాడి జరుగుతుంది. స్టాలిన్ కొడుకు ఉన్నాడు, ఆయన మాట్లాడారు, దాని తర్వాత మారన్ మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా దీని మీద మాట్లాడుతూనే ఉన్నారు. సనాతన ధర్మం మీద జరుగుతున్న లేటెస్ట్ ఈ దాడులు, ఈ మాటలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దీన్ని ఎలా చూస్తారు లలిత్ కుమార్? ప్రాబ్లం ఏంటంటేనండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుల మైండ్ సెట్టే మారాలి. ఎందుకంటే భారతీయులకి గత 70 ఏళ్లుగా ఒక విషయాన్ని ఎక్కించారు, ఈ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని చెప్పేసి. ఇక్కడ ఉత్తర భారతం, దక్షిణ భారతం, తూర్పు భారతం, పశ్చిమ భారతం ఇన్ని లేవండి. మనం ఉన్నది భారతదేశపు యొక్క దక్షిణ భాగం. వీఆర్ నాట్ సౌత్ ఇండియన్స్, వీఆర్ ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా, దట్స్ ఇట్. ఓకే, మనం దక్షిణ భాగంలో మాత్రమే ఉన్నాం. ఇక ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి ఎన్నోసార్లు చెప్పాం, ఎన్నో రకాలుగా చెప్తున్నాం జనాలకి. ఈ వలసవాద సిద్ధాంతం కావచ్చు, లేకపోతే ఆక్రమణ సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పుడు ప్రకటనలు. ఎందుకంటే ద్రావిడ అంటే చాలా మందికి అర్థం తెలియదు. ఆర్య అంటే జాతీయవాచకం. ఆర్య అంటే ఎవరు అంటే గౌరవప్రదమైన వ్యక్తులు అని చెప్పేసి మాత్రమే. వేదంలో కూడా కృణ్వంతో విశ్వం ఆర్యాం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యవంతంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి, అంటే ఉన్నతమైన పురుషులు, ఉన్నతమైన వ్యక్తులు ఉండేలాగా మార్చాలన్నది వేదం యొక్క సంకల్పం. ఇక ద్రావిడ అని చెప్పేసి అంటారు. ద్రావిడ అంటే ఏంటి? భారతదేశం చూసుకుంటే ఇండియా ఇస్ ఎ పెనిన్సులా, అంటే 3 పక్కల వాటర్ తోటి ఉంటుంది. ఆ 3 పక్కల వాటర్ తో ఉండే భాగం ఈ పెనిన్సులా భాగం. దాన్ని త్రైవిడ అంటారు యాక్చువల్లీ. అంటే ఒక భూభాగాన్ని, అంటే సముద్రాన్ని 3 భాగాలుగా విడగొడుతున్న భూమి అని చెప్పేసి చెప్పటం. ఓకే, ఒకే సముద్రాన్ని 3 భాగాలుగా విడగొడుతున్న భూమి, దాన్ని త్రైవిడ అని చెప్పేసి అంటారు. దీన్ని ఆదిశంకరాచార్యుల వారు తన పరిచయంలో చెప్పుకున్నారు. తను కేరళ రాష్ట్రం నుంచి కాశ్మీర్ దేశానికి వెళ్ళినప్పుడు, కాశ్మీర్లో పరిచయం చేసుకున్నప్పుడు అహం ద్రావిడ శిశువు అని చెప్పేసి చెప్పుకున్నారు. నేను ద్రావిడ ప్రాంతం నుంచి వచ్చిన వాడను అని చెప్పేసి. అది ద్రావిడ. ఇది ప్రాంతవాచకం, జాతివాచకం కాదు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, ఆర్యులు అంటే తెల్లగా ఉంటారు, ద్రావిడులు అంటే నల్లగా ఉంటారు. మరి ఈ రోజు ద్రావిడులు అని చెప్పేసి అంటున్నారు. దక్షిణ భారతదేశంలో కావచ్చు, ఉత్తర భారతదేశంలో కావచ్చు, మనం పూజించే రాముడు నీలమేఘశ్యాముడు నల్లగా ఉంటాడు. కృష్ణవర్ణం అంటే నలుపే. కాళి అమ్మవారు నలుపుగానే ఉంటారు. ఈ రోజు మన దేవాలయాల్లో ఉండే విగ్రహాలన్నీ కూడా మెజారిటీ విగ్రహాలు నలుపులోనే ఉంటాయి. ఎక్కడో చేసిన పాలరాతి విగ్రహాలు అక్కడక్కడ ఉంటాయి, కానీ మాక్సిమం నల్ల విగ్రహాలే ఉంటాయి.
అంటే నలుపు వల్ల తెలుపు వల్ల పూజలు చేస్తారు, అంటే భేదాలు ఉంటాయి అని చెప్పేసి ఎలా ప్రచారం చేస్తారు చెప్పండి? పోనీ రాముడు ఆర్యుడే, మరి రాముడికి సహకరించిన ఈ వానరులు ఉన్నారు కిష్కింద దగ్గర. కిష్కింద ఎక్కడుందండి? మొత్తం ఇక్కడే ఉంది కదా. ఇక్కడ రాముడు నడయాడిన ప్రదేశాలుగా చెప్పుకుంటే ఈరోజు భద్రాచలం కావచ్చు, రామేశ్వరం కావచ్చు, ధనుష్కోటి కావచ్చు, ఇవన్నీ ఎక్కడ ఉంది? దక్షిణ భారతదేశంలో కదా. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది? పోనీ వలసవాద సిద్ధాంతం గురించి ప్రచారం చేస్తూ ఉంటారు చిల్లరగాళ్ళందరూ కూడా, ఎక్కడో యూరోప్ నుంచో పర్షియా నుంచో వచ్చారని చెప్పేసి. సరే, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది పక్కన పెడితే, ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి ఒక 10 ఏళ్ళు స్థిరపడిపోతే ఇక్కడ స్థానికత వచ్చేస్తా అంటారు. సరే, కాసేపు అదే అనుకుందాం. మరి నీకు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం వచ్చేసిన వీళ్ళు పరాయోళ్ళుగా కనిపిస్తున్నప్పుడు, అసలు పరాయి దేశంలో పుట్టానని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు, మహమ్మద్, వీళ్ళందరూ నీకు ఎట్లా కావాల్సిన వాళ్ళు అవుతున్నారు? వాళ్ళని నువ్వు ఎప్పుడు వ్యతిరేకించవా? అరే, అరబ్ నుంచి వచ్చి నీతో నాకు పని ఏంటి, ఇజ్రాయెల్ నుంచి వచ్చి నీతో నాకు పని ఏంటి అని అనరా? మరి ఆర్యులు మాత్రమే రాకూడదా? ఎందుకు సెలెక్టివ్ సింపతి? ఎందుకు హిపోక్రసీ? ఎందుకు డ్యూయల్ స్టాండర్డ్స్?